పెద్దపల్లి జిల్లాలో మంత్రి శ్రీధరబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదానం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. భవిష్యత్తులో శ్రీధరబాబు మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు ఆకాంక్షించారు. చెప్పన్నా డబ్బాలలో ఏమని చెప్పండి, అన్ని పడేస్తారు. గౌరవనీయులు శ్రీధరబాబు గారి జన్మదినం సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం చేయడం జరుగుతుంది. గౌరవనీయులు శ్రీధరబాబు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు, పరిశ్రమ శాఖ మంత్రివర్యులు మరియు తన జన్మదినం సందర్భంగా ఈ శుభకార్యము, మంచి కార్యము, అన్నదానం అనే కార్యము చేపట్టడం జరిగింది. అందరూ అన్నం తినేసి అందరూ శ్రీధరబాబు గారికి ఆశీస్సులు అందియాలనేసి మరియు శ్రీధరబాబు గారు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచి ఆరోగ్యంతో ఉండాలి అనేసి ఆయన ఆదర్శప్రాయుడు. ఆయన ప్రజల్లో ఉండేవాడు, మంచి నాయకుడు. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి ఉన్నత స్థానము పొందాలనేసి ఆ దేవునితో కోరుతున్నాను. ఇంకా మరొకసారి శ్రీధరబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన అన్న గౌరవనీయులు రాష్ట్ర మక్కాన్ సింగ్ అన్న ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు మనందరి నాయకుడు, మన రాష్ట్ర నాయకుడు, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు, గౌరవనీయులు మంత్రి శాసనసభ్యులు దుద్దిల శ్రీధరబాబు గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయనే మా అందరికీ ఆదర్శప్రాయుడు. ఈరోజు ఉన్నత శిఖరంలో ఉన్న ఆయన ఇంకా సీఎం పదవి కూడా పొందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆయనే నాకు కానీ మా కాంగ్రెస్ నాయకులకు కానీ మా రాష్ట్రాకుడు అన్నకు కానీ ఆయన ఒక పెద్ద దిక్కులాగా ఉన్నాడు. ఆయన ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని భగవంతుని కోరుకుంటూ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. మన అన్న గౌరవనీయులు రాష్ట్ర మక్కాన్ సింగ్ అన్న ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు మనందరి నాయకుడు, మన రాష్ట్ర నాయకుడు, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు, గౌరవనీయులు మంత్రి శాసనసభ్యులు దుద్దిల శ్రీధరబాబు గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయనే మా అందరికీ ఆదర్శప్రాయుడు. ఈరోజు ఉన్నత శిఖరంలో ఉన్న ఆయన ఇంకా సీఎం పదవి కూడా పొందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆయనే నాకు కానీ మా కాంగ్రెస్ నాయకులకు కానీ మా రాష్ట్రాకుడు అన్నకు కానీ ఆయన ఒక పెద్ద దిక్కులాగా ఉన్నాడు. ఆయన ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని భగవంతుని కోరుకుంటూ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను.